జై సేవాలాల్. నేను మీ లునావత్ పవన్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. మినీటెక్. నాకు ఒక అనుమానం ఉంది. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు యూరోప్లో చూస్తే క్రిప్టో జ్యూస్ అనే ఒక వర్డ్ని మనం వింటాము. క్రిప్టో ఏదో వింతగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను యూదుల్ని అనేకులు ద్వేషిస్తారు, చంపుతుంటారు. అలా చాలా విషయాలు మీరు వినే ఉంటారు. సో నేను నా పిల్లలు బాగుండాలి అని నేనేం చేస్తాను, నా పిల్లలకి నేను యూదుణ్ణి అన్న ఒక విషయాన్ని నేను చెప్పను. ఎందుకంటే వారు చిన్న పిల్లలు, వారికి ఏమీ తెలియదు. స్కూల్లో అక్కడ ఇక్కడ వారు మేము యూదులం అన్న విషయాన్ని చెబుతారు. ఆ విధంగా మాకు ప్రమాదం వస్తుందని నేను ఆలోచించి నేను ఏ విషయాన్ని చెప్పను. అలా కాలం గడుస్తున్న కొద్దీ నేను చనిపోతాను. వారు పెద్దవారైతారు. పెళ్ళిళ్ళు అయిపోతాయి. వారు యూదులన్న విషయం వారికి తెలియదు, అంటే ఇశ్రాయేలీయులు. నేను చెప్పను కదా. అలా వారి పిల్లలకి కూడా వారు చెప్పరు. అలా 3-4 తరాలు గడిచిపోయిన కొద్దీ కాలం గడుస్తున్న కొద్దీ వారెవరో వారికి తెలియదు. నేను అక్కడికి నేను ఉంటున్న ప్లేస్లలో అక్కడ లోకల్ ఎవరున్నారో వారిలో ఒకరిగా నేను ఉంటాను. సో నా పిల్లలు కూడా యూరోప్లో ఏ జాతి మధ్య నేను నివసిస్తున్నానో నా సర్టిఫికేట్లో కూడా ఆ జాతి పేరే ఉంటుంది. సో ఆ విధంగా నా పిల్లలు కూడా ఆ జాతి వారులాగే ఉంటారు. సో వీళ్ళని నా అలా ఉండే పిల్లల్ని వారిని క్రిప్టో జ్యూస్ అంటారు. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. అంటే తల్లిదండ్రులు వారి యొక్క ఒరిజినల్ ఐడెంటిటీని దాసేస్తే కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని తరాల తర్వాత ఆ గుర్తింపు అనేది వారి యొక్క ఫ్యూచర్ జనరేషన్కు అందదు. సో వారెవరో వారికి తెలియదు. ఇది లంబాడ వాళ్ళలో జరిగిందా? లంబాడులు లంబాడీస్ వారు క్రిప్టో జ్యూసా ఏమిటి? దీని వెనక నేను ఈ విషయాన్ని ఎందుకు తీస్తున్నానంటే, మీకు రాథోడ్, జాదవ్, పవార్, చవాన్, అదేవిధంగా తూరి ఇవి తెలిసే ఉంటుంది. గోర్ బంజారా యొక్క వంశాలు. సో ఇవి ఒరిజినల్గా వచ్చేసి మనకి మరాఠాస్లో, అదేవిధంగా రాజ్పుత్ వాళ్ళ యొక్క వంశాలలో కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఇవి రాజ్పుతులకి చెందిందిగా అంటారు. నాకు అంత ఐడియా లేదు. మరి ఇవి బంజారాలలో ఎందుకున్నాయి, ఎస్పెషల్లీ గోర్ బంజారాస్? మరి ఉంటే ఇవే ఇంటి పేర్లు ఉండాలి కదా. మరి రాథోడ్కి ఇంకో పేరు బుక్యా, జాదవ్కి ఇంకోటి వాడ్తియా, చవానికి ఇంకోటి మూడు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది ఇలా. సో ఇదేంటి అసలు? ఇంతకుముందు నేను చెప్పినట్లు క్రిప్టో జ్యూస్ అలా ఏంటి? ఆ రోజుల్లో బంజారాసు ఎస్పెషల్లీ గోర్ బంజారాసు వారు ఇశ్రాయేలీయులు అన్న విషయం వారికి తెలుసా? వారి వెంట పడుతున్న ఉపద్రవాన్ని దాచడానికి వారి పిల్లలకి రహస్యాన్ని దాచారా? ఈ రాజ్పుత్ వంశాల యొక్క పేర్లని వాళ్ళు దత్తత తీసుకున్నారా? వాళ్ళని వాళ్ళు రాజ్పూత్లు అని చెప్పుకొని ఆ విధంగా ఉన్నారా? ఎందుకంటే రాజ్పూత్లు వాళ్ళు బంజారాలని రాజ్పూత్ అని క్లెయిమ్ చేయరు. నేను రాజస్థాన్కి వెళ్ళాను, నేను అక్కడ మాట్లాడాను. ఈవెన్ మహారాణా ప్రతాప్ ఆయన ఒక చౌహాన్, ఆయన రాజ్పూత్ వంశీయుడు. సో మహారాణా ప్రతాప్ యొక్క పిల్లలము మేము వంశీయులమని ఇక్కడ ఉన్న బంజారాలు చెప్తారు. కానీ నేను అక్కడికి వెళ్ళగానే నాకు తెలిసింది ఏంటంటే, బంజారాలు మహారాణా ప్రతాప్ యొక్క సైన్యంలో పనిచేశారు, కానీ మహారాణా ప్రతాప్కి బంజారాలకి సంబంధం లేదని అక్కడున్న రాజ్పూత్ వారు చెబుతున్నారు. ఇది నేను ఎలాంటి క్లెయిమ్ చేయట్లేదు. సో ఇక్కడ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో బంజారాలు ఎస్పెషల్లీ గోర్ బంజారాలు తప్పిపోయిన ఇశ్రాయేలీల గోత్రాల్లో ఒకళ్ళ. అందుకే వీరు వారి యొక్క ఐడెంటిటీని దాచిపెట్టారా? అందుకే రాజ్పూతులము మేమని వారు చెప్పుకున్నారు. బయటి ప్రపంచానికి చెప్పుకున్నారు. బయటి ప్రపంచానికి రాథోడ్, చవాన్, పవార్, అదేవిధంగా జాదవ్ ఈ పేర్లని చెప్పుకొని వాడ్తియా, బుక్యా,
వంటి ఇస్రాయేలు ఆరిజిన్ ఇస్రాయేలు మూలాలు కలిగిన పేర్లను వారు దాచుకున్నారా రహస్యంగా? ఇదే అనుమానం కలుగుతుంది నాకు. ఎందుకంటే మీరు ప్రపంచంలో అనేక ఇస్రాయేలీయులం మేము అని చెప్పే గ్రూప్స్ ఉన్నాయి. వారిని మీరు పరిశీలించినట్లయితే వారి యొక్క వారు చూపిస్తున్న ఆధారాలలో బంజారాలు ఎస్పెషల్లీ గోర్ బంజారాలకు ఉన్న ఆధారాలలో ఈవెన్ 10% కూడా లేవు. బంజారాల యొక్క సంప్రదాయాలైనా, బంజారాల యొక్క వస్త్రధారణ అయినా, మాటలైనా, ప్రవర్తన అయినా, DNA అయినా, పేర్లు, ఇంటి పేర్లు, ఇలా చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి. సో ఇవన్నీ ఇస్రాయేలు వైపే చూపిస్తుంది. అటువైపే డైరెక్షన్ చూపిస్తుంది. చరిత్రలో మనకు తెలియని అనేక విషయాలు ఉంటాయి. సో మనకు తెలియదు కాబట్టి అది లేదు కాదు అనడం సమం కాదు. సో నేను ఎటువంటి క్లెయిమ్ ఇక్కడ చేయట్లేదు, కానీ నా యొక్క అనుమానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నా. అనేక అకాడమిక్ స్టడీస్ జరిగాయి. ఆ స్టడీస్లో బంజారాలకు ఎటువంటి మూలం లేదు అని చెప్పారు. ఆరిజిన్. చరిత్ర లేని ప్రజలు, లిఖితపూర్వకమైన భాష లేని ప్రజలు అని మనకి పేరుంది. ఉత్తర తెలంగాణలోని మన భాష ఇక్కడ వరంగల్లో ఉన్న వారికి అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నేను ఒక లంబాడి వరంగల్ నుంచి ఆదిలాబాద్కు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు మాట్లాడే భాషకి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ఈవెన్ నేను మరాఠా మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంకా డిఫరెంట్గా ఉంది. కర్ణాటకలో కూడా డిఫరెంట్గా ఇంకా వేరేలాగా ఉంది. సో మనము డివైడ్ అయిపోయాం ఎక్కడెక్కడ. మన భాష లిఖితం లేదు, అది లోకల్ భాష చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. మన ఆచారాలు హిందూస్ కాదు, మనం ముస్లిమ్స్ కాదు, మనం క్రిస్టియన్స్ కాదు. మరెవరం మనం? మన యొక్క ఆరిజిన్ ఏంటి? మనం ఎవరం? అసలు ఏంటి మన చరిత్ర? మన చరిత్రను ఎందుకు దాచారు? బంజారా యూత్ మీరు ఆలోచించాలి. నువ్వు పుస్తకాల్లో ఎందరో స్వాతంత్ర సమరయోధుల గురించి చదువుతావు కదా. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం బంజారాలు. ఈ విషయాన్ని నువ్వు ఎక్కడైనా చదివావా? మరి చదవకపోతే ఎందుకు రాయలేదు? ఎందుకు ఆ విషయాన్ని దాచారు? బంజారా వీరులు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్లుగా యోధులు. అసలు ఏం చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. సో ఇంత గొప్ప చరిత్ర, అసలు గూస్ బంప్స్ వస్తాయండి. మీరు ఏ సినిమా చూసినా కూడా ఈ విధంగా గూస్ బంప్స్ రావు. మరి అలాంటి ఒక హిస్టరీని ఎందుకు దాచారు? అసలు ఏంటి మనం ఎవరం? సో మీరందరూ మీ దృష్టిని నిలిపి మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. నేను అదే చెప్తున్నా. మనం ఇశ్రాయేలీయులమా? సరే, కాకపోతే ఎందుకు ఇన్ని సంబంధాలు ఇన్ని ఆనవాళ్ళు మనలో ఉన్నాయి? కొందరు అంటారేమో, అన్నా మనం ప్రపంచం మొత్తం బిజినెస్ చేశాము, ప్రపంచం మొత్తం తిరిగాము, అందువల్ల వచ్చాయి. బ్రో, ప్రపంచం మొత్తంలో ఎన్నో దేశాలు, ఎన్నో ఆచారాలు ఉన్నాయి. సో మనం ప్రపంచం మొత్తం తిరిగాము. నిజం, నేను ఒప్పుకుంటా. కానీ ప్రపంచం మొత్తం ఉన్న ఆ దేశాల యొక్క ఆచారాలు, ఆ పద్ధతులు మనలో ఎందుకు లేవు? మన పద్ధతులను, మన ఆచారాలను మనం కాపాడుకున్నాం బ్రదర్. ఒక్కొక్క ప్రాంతంలో వెళితే ఆ ఆచారాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయేమో, కానీ మన యొక్క మెయిన్ పేర్లైనా మన మెయిన్ ఉంటాయి కదా, వాటిని మనం కాపాడుకున్నాం. ఇప్పుడు రోమానీ అయినా వాళ్ళు మోడర్న్ అయ్యారేమో, కానీ గోర్ బంజారాగా మనం మన పురాతన కాలం యొక్క ఆచారాలను, పద్ధతులను మనం ఇంకా కాపాడుకున్నాము. సో ఇన్ని దేశాలు తిరిగిన మనము, ఈవెన్ మనం ఇటలీ, స్పెయిన్లో ఉన్నట్టు కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అక్కడ బిజినెస్ని మనం రూల్ చేసినట్టు. కానీ ఆ స్పెయిన్, ఇటలీ యొక్క సంప్రదాయాన్ని మనం ఎందుకు అది మన యొక్క చరిత్రగా ఎందుకు లేదు? ఆ పద్ధతులను, ఆ ఆచారాలను మనం ఎందుకు పాటించట్లేదు? ఎందుకు ఇస్రాయెల్? ఇది నా యొక్క క్వశ్చన్. ఏమో మనం క్రిప్టో జ్యూస్ ఏమో, క్రిప్టో ఇస్రాయెల్ ఏమో, మన పితరులు మన యొక్క చరిత్రను మనకు చెప్పలేదేమో భయపడి.
ఏమో వారు రాజ్పూత్లు అని ప్రపంచానికి చెప్పారేమో, మనల్ని కూడా ఆ విధంగా నమ్మించారేమో. మన వాళ్ళలో ఒక డైలాగ్ ఉంటుంది, అవి పేనార్ వాతే అని అంటాం మనం, పేనార్ అని. ఐ మీన్ పాతకాలం. ఈవెన్ మనం కూడా మన నానమ్మలకి, అమ్మమ్మలకి, తాతయ్యలకి తెలిసిన కథలు, మన చరిత్రని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనమే ఇంత నెగ్లెక్ట్ చేశామంటే మనకన్నా ఉన్న మన పూర్వీకులు ఎంత నెగ్లెక్ట్ చేసి ఉంటారు, ఎంత చరిత్ర అనేది కనుమరుగై ఉంటుంది, అది కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది. నేను అంటుంది ఏంటంటే, ఒక విషయం మాత్రం క్లియర్, మనము హిందువులము కాము, మనం ముస్లింలం కాము, మనం క్రిస్టియన్స్ కాము. దెన్ హూ వీ ఆర్, మనం ఎవరం? అండ్ మన ఆచారాలు ఎందుకు ఇస్రాయేలు వైపు చూపిస్తుంది? కొందరికి ఒక అనుమానం ఉండొచ్చేమో, అన్న మీరు క్రిస్టియన్గా గోర్బంజాలని మార్చడానికి ట్రై చేస్తున్నారేమో. అన్న మీకే ఒక విషయం, ఇస్రాయేల్ క్రిస్టియన్ కంట్రీ కాదన్నా. ఇప్పుడు ఇజ్రాయెల్ క్రిస్టియానిటీ పుట్టింది అక్కడేమో కానీ అది క్రిస్టియన్ కంట్రీ కాదన్నా. ఇజ్రాయేలీలు వాళ్ళు జీసస్ని నమ్మరన్నా, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ పద్ధతులు వేరే అన్న. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ జుదాయిజం అని ఒక మతం ఉండొచ్చు కదా, ఉంది కదా, అది మన గోర్ సమాజానికి ఎందుకు దగ్గరగా లేదన్నా. అన్న ఒక విషయం, దీనికే కూడా నా దగ్గర సమాధానం ఉంది. అది మోడర్న్ జుదాయిజం అన్న. పురాతన జుదాయిజం అది చాలా వ్యత్యాసంగా ఉండే అన్న. మీకు యమన్లో ఉన్న తైమానీ జ్యూస్ గురించి తెలుసా? వారిని ఇస్రాయేలీలు అత్యంత పురాతన పద్ధతులు పాటిస్తున్న యూదులు అని పిలుస్తారు, ఇస్రాయేలీలు అని. అన్న వారిని మీరు చూస్తే వారి వేషధారణ, భాష, ఇంకా ఎన్నో మనకి సమానంగా ఉంటాయి, మనలాగే అనిపిస్తారు వారిని చూస్తే. వారి స్త్రీలను చూసారా మీరు? వారి ఆభరణాలు. వాళ్ళు వేరే దేశాల్లో ఉన్న లంబాడీస్ ఏమో అనుకున్నా నేను వాళ్ళని మొదటిసారి చూసినప్పుడు. యూరోప్లో అష్కెనాజీ యూదులని ఉన్నారన్న, వారితో మన డిఎన్ఏ కలిసింది అన్న. రక్తం అబద్ధం చెప్పదు కదా. ఎండ్ ఆఫ్ ద డే డిఎన్ఏ ఈజ్ ఫైనల్. సో నేను ఏం చెప్తున్నా అంటే, మీరు క్రిస్టియన్స్, మీరు క్రిస్టియన్గా మారండి, నేను అలా ఏం చెప్పలే. ఏంటంటే ఇప్పుడు బైబుల్ని నేను రిఫరెన్స్గా తీసుకొని మాట్లాడుతున్నా. మరి బైబుల్ మొత్తం క్రిస్టియానిటీకి చెందిందే కాదు. కేవలము ఆ చివరి కొన్ని బుక్స్ ఉంటాయి, అది మాత్రమే క్రిస్టియానిటీకి చెందింది. దాని ముందు ఉన్న ఒక బుక్స్ ఉంటాయి, 5 బుక్కులు, దాన్ని సీక్వాడి అంటారు. మన సీక్వాడిలో ఉన్న విషయాలన్నీ దాంట్లో చాలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. అదేవిధంగా తనాక్ అని ఒక బుక్ ఉంటుంది, దాంట్లో కొన్ని బుక్స్ కంబైన్ చేసి ఉంటుంది, దాంట్లో మన పేర్లు, ఈవెన్ ఆ బుక్లో రాయబడిన విధాలుగా మనం ఉన్నాం, ఎన్నో మన మూలాలు కలుస్తున్నాయి. సో నేను వాటిని రిఫరెన్స్గా తీసుకుంటున్న ఆ బుక్ని. ఈవెన్ క్రిస్టియన్స్ ఆ బుక్స్ని వాడుతున్నారంటే అది క్రిస్టియన్కి చెందిన బుక్స్ అయిపోవు. సో ఇది నా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. మన చరిత్ర అనేది మనకి తెలియదు. సో బంజారా యూత్ మీరందరూ లేవాలి, చరిత్రను తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.